వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ హయాంలో పరకాయమని అంటే టీటీడీ దేవస్థానంలో పరకాయమని అంటే డబ్బులు లెక్కబెట్టేటువంటి అంశం. అంటే అక్కడ మనం హుండీలో వేసినటువంటి డబ్బులన్నీ కూడా లెక్క పెడుతూ ఉంటాం. అయితే అక్కడ నుండి కూడా చాలా సెక్యూరిటీ ఉంటుంది. అయితే 100 కోట్ల రూపాయలు దొంగతనం జరిగింది. ఆ వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. అసలు ఏంటి? ఎలా జరిగింది? ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి భానుప్రకాష్ రెడ్డి శ్రీవారి హుండీ డబ్బు లెక్కించే విభాగంలో పరకాయ మనులు 100 కోట్లకు పైగా దొంగతనం జరిగినట్టుగా కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. 2023 ఏప్రిల్లో జరిగినటువంటి ఒక చిన్న దొంగతనం ద్వారా బయటపడినదని ఈ కుంభకోణం గత వైఎస్ఆర్సీపీ హయాంలో కుట్రగా భానుప్రకాష్ రెడ్డి అయితే ఆరోపించారు. అయితే భానుప్రకాష్ రెడ్డి ఆరోపణల ప్రకారం 2023 ఏప్రిల్ 29వ తేదీన టీటీడీ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ విభాగం సిబ్బంది పెద్ద జిఆర్ మఠంలో క్లర్కుగా పనిచేసి సివి రవికుమార్ రైట్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అంటే పరకాయమని హాల్లో శ్రీవారి హుండీ దానాలు లెక్కించే పనిలో మఠం ప్రతినిధిగా ఉన్న రవికుమార్ విదేశీ కరెన్సీ $900 అంటే సుమారు ఇక్కడ 72,000 రూపాయలు అంటే తన ఇన్నర్వేర్లో దాచుకుని బయటకు వెళ్తుండగా తనిఖీల్లో పట్టుపడ్డారని కూడా వెంటనే తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా కేసు నమోదు చేశారని, అయితే మే 30, 2023 ఛార్జ్షీట్ ఫైల్ చేశారని తిరుపతిలోని 2 టౌన్ రెండవ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో కూడా విచారణ జరిగిందని కూడా చెప్పుకొచ్చారు. అయితే మే 19, 2023కి రవికుమార్ చెన్నై అలాగే తిరుపతిలోని 7 ప్రధాన ఆస్తులు కూడా టీటీడీకి రాసిచ్చారని, వీటి విలువ కోట్లలో ఉంటుందని, ఆ తర్వాత సెప్టెంబర్ 9వ తేదీన 2023 లోక్ అదాలత్లో రాజీ చేసుకుని కేసు క్లోజ్ అయింది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా టీటీడీ లా డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా మాజీ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ చేత కూడా జరిగిందని, తాను పోలీసులు అధికారులు ఒత్తిడితో లొంగి ఈ రాజీనామా చేశారని కూడా సతీష్ కుమార్ వాంగ్మూలంలో ఇచ్చాడు. అయితే ఒక చిన్న క్లర్కును కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని, దీని వెనక పెద్ద ముఠా ఉందని కూడా భానుప్రకాష్ రెడ్డి అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా ఆయన అంటున్నారు. మరి రవికుమార్ ఆస్తులు కొన్నిటికి టీటీడీ రాసిచ్చి 100 కోట్ల ఆస్తులు కూడా వైసీపీ నేతలు రాయించుకున్నట్టారని కూడా ఆయన ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి నారా లోకేష్ కూడా ఈ అంశం పైన స్పందించారు. తన అధికారం అండతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి కూడా చేయని అపచారం లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. భక్తులు మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డూని కూడా కల్తీ చేశారని, అన్నప్రసాదాన్ని కూడా భ్రష్టు పట్టించారని, తిరుమలలో దర్శనానికి వెళ్ళాలంటే ఆపేసి సామాన్య భక్తులు కూడా స్వామివారి దర్శనం కూడా కొంత దుర్లభం అయ్యే విధంగా చేశారని, అంతేకాకుండా 7 కొండల జోలికి వెళ్ళవద్దు, శ్రీవారికి అపచారం తలపెట్టవద్దు అని నాడు జగన్మోహన్ రెడ్డికి బతిమాలి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అయినా వినలేదు. 7 కొండల వాడు చాలా పవర్ఫుల్ స్వామి, ఆయనకు అపచారం తలపెట్టినటువంటి ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడినటువంటి వారిన ఏం జరుగుతుందో తెలిసిన జగన్ అలాగే భూమన ఏకంగా పరకాయమనే దోచేశారని కూడా నిందితులను పాపాల చిట్ట విప్పబోతున్నారంటూ కూడా ఆయన ప్రకటించారు. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా ఈ రవికుమారు ఇక్కడ ఈ విధంగా జరిగినట్టుగా కూడా కొంత సీసీటీవీ ఫుటేజ్ కూడా కొంత డబ్బులు దాచిపెట్టడం ఇవన్నీ కూడా చూశారు. అయితే ఎట్టకేలకు ఈ రకంగా టీటీడీ ఆస్తులు కూడా రాయించుకోవడం, కోట్ల రూపాయలు ఇక్కడ 100 కోట్లకు పైగా జరిగినట్టుగా కూడా అటు భానుప్రకాష్ రెడ్డి కూడా ఆరోపించడం జరిగింది. దీనిపైన ఈ కేసు తీసుకొని వేగంగా ఇందులో వాస్తవాలను కూడా బయటకు పెట్టాలని కూడా, అయితే సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు కూడా ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఇక దీంట్లో ఎంతమంది స్వామివారి ధనాన్ని కావచ్చు లేదా స్వామివారి ఆస్తులు కావచ్చు, ఇంకా ఎవరెవరు ఈ ఆస్తులన్నీ కూడా లేదా ఈ ధనాన్ని ఎవరెవరు రాయించుకున్నారు, ఎవరు ఆ డబ్బులు కూడా దొంగిలించారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం దీనిపైన పూర్తిగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించి ఏం జరగబోతుందనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.